ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆత్మలో బలపడుతున్నారా? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీకోసం ప్రార్థన చేస్తున్నానన్న దేవుని సేవకుడు. మనందరూ ఆత్మలో వర్ధిల్లాలనే దేవునికి ఆలోచన. ఆత్మలో వర్ధిల్లడం అంటే ప్రభువు దగ్గరగా రావడం, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సహవాసంలో, దేవునికి చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఎప్పుడు కూడా ముందు ఉండడం. ఆధ్యాత్మిక విషయాల్లో మనం అభివృద్ధి పొందితే మన ద్వారా దేవునికి మహిమ ఉంది, ఆయన గణపరచబడతారు. మీ ద్వారా దేవుడు తన నామాన్ని అన్ని సమయాల్లో మహింపరచుకోవాలని, ప్రతి విషయంలో దేవుడు మీకు తోడై ఉండాలని, ఆయన కృపా సమాధానాలు మీ మీద సమృద్ధిగా కృమ్మరించాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లోనూ మరియు మన మినిస్ట్రీ స్ప్రే టవర్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:5. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుడు సమీపంగా ఉన్నాడు. చాలాసార్లు అడుగుతుంటారు, మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి అని అడుగుతారు కదా. ఫలానా వారు మీకు దగ్గర అండి, వారిని మిమ్మల్ని కలిపి చూసాము, వారు మీకు దగ్గర బంధువులు అండి, దగ్గర స్నేహితుల. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సహనాన్ని ప్రతి ఒక్కరికి తెలియబడనివ్వండి. క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం, ఓర్పుతో కూడిన జీవితం. చాలాసార్లు నొప్పించు మాటలు మాట్లాడడం ద్వారా గొడవలు, గందరగోళాలు కుటుంబాల్లో వస్తున్నాయి, సంఘాల్లో వస్తున్నాయి. అదే మృదువైన మాట మాట్లాడినప్పుడు, ఓపికతో, సహనంతో ఎదురు చూసినప్పుడు ఎన్నో ద్రోహకార్యాలు జరగకుండా ఆపుచేయగలుగుతాను లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. సహనం లేనందువల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. అయితే క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అది అనేక మంది తెలియబడనివ్వండి. సహనం అనేది లోపల ఉంచుకునేది కాదు. నువ్వు సహిస్తున్నావని, దేవుని ప్రేమను బట్టే సహనం నేర్చుకున్నావని అందరికీ తెలియబడాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ మాటను చాలా అర్థాలుగా మనం ఆలోచించేయచ్చు. థియోలాజియన్స్ చాలా అర్థాలు వీటికి చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాగ్దాన సందేశంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా మరెవ్వరూ మనకు సమీపంగా రాలేరు. దేవుని సేవకుడు అంటాడు, ద లార్డ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ బ్రెత్ అంటాడు. నీ ఊపిరి నీకెంత దగ్గరగా ఉందో అంతకన్నా దగ్గరగా దేవుడు ఉండగలడని. నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు, నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించగలరు, నీ ప్రతి పరిస్థితుల్లో నీకు తోడు నీడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనబడే ముగ్గురు హెబ్రీ బాలురు బబులోను దేశంలో ఉన్నప్పుడు వారు నెబుకద్నెజర్ నిలవబెట్టిన ప్రతిమకు మొరక్కనందున, ఆ ప్రతిమ ముందు సాగిలపడనందున వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. అది కూడా 7 అంతలు వేడి చేయబడిన అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్ని వాసన వారి వెంట్రుకలు కూడా కాలిపోలేదట. ఆ వెంట్రుకలు కూడా అగ్ని వాసన రాలేదని. యూజువల్గా ఫైర్కి దగ్గరగా మనం వస్తే, అగ్నికి దగ్గరగా వస్తే మొదట మన దేహంలో కాలిపోయి మన వెంట్రుకలే. ఆ వెంట్రుకలు కూడా కాలిపోలేదు. అంతగా దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు. 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు. God moved with them as a 4th man in the fiery furnace. ఆ భయంకరమైన వేడిమి గల గుండంలో 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించి వారిని కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఎవరైనా నేను సవాల్ చేస్తున్నారా? నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని చూసి చాలామంది సవాల్ చేస్తున్నారు. నీ దేవుడు ఎంతవరకు నేను కాపాడుతాడో చూస్తాము, ఎంతవరకు నేను రక్షిస్తాడో చూస్తాము, ఈ శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి ఎలా నీకు విడుదలిస్తాడో చూస్తామని బహుశా చాలామంది నేను సవాల్ చేస్తున్నారా? దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు. ఆయన ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఇలా అంటాడు, మీ దేవుడిని యెహోవా మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ప్రశ్నించారు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూ చాలామంది అన్య దేశాలు లేదా అన్య రాజ్యాలు ఉన్నాయి. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతనో లేకపోతే వాళ్ళ చేతులతో చేయబడిన వాటిని ఆరాధన చేసుకుంటున్న ఆ రోజుల్లో మోషే దేవుని ప్రజలను సవాలు చేస్తున్నాడు. మీరు మొర్ర పెట్టినప్పుడల్లా, అప్పుడప్పుడు కాదు, ప్రతిసారి దేవుడు మీకు తోడై ఉన్నట్టుగా మరి ఏ జనమునకు ఏ కల్పింపబడిన దేవుడు తోడుగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు తోడుగా ఉండాలనే
పరలోక రాజ్యాన్ని విడిచి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడే తను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా రిక్తునిగా చేయలేరు, ఎంటీ చేయలేరు. ఎందుకంటే ఆయన సకలైశ్వర్య సంపన్నుడు. ఆయన సకలైశ్వర్య సంపన్నుడైన దేవుణ్ణి ఏ ఒక్కరు రిక్తునిగా చేయలేరు. అయితే యేసు ప్రభు తనకు తానుగా రిక్తునిగా చేయబడ్డాడు. హీ బికేమ్ ఎంటీ ఫర్ us అండ్ కేమ్ టు దిస్ వరల్డ్. తాను తగ్గించుకుని లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని మన స్థాయికి దిగి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇంత ప్రేమ ప్రపంచానికి ఎక్కడైనా మనం చూడగలమా? సమీపంగా వచ్చి నీ కోసం నా కోసం జీవించి భూమి మీద ఆయన శిలువ మీద మన కోసం తన ప్రాణం అర్పించాడు. మానవ చరిత్ర అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం దగ్గరే కేంద్రీకృతమైంది. ఆ శిలువ మరణమే మనిషికి రక్షణను ప్రసాదించింది, ముక్తి మార్గాన్ని ప్రసాదించింది, ముక్తి మార్గాన్ని తెలియజేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆ బలిదానం నా కోసమే అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ భర్త నిన్ను వదిలేశాడని బాధపడుతున్నావా? నీ భార్య నిన్ను నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా? బంధువులు ఎప్పుడో వదిలేశారండి, మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవారు కానీ ఇప్పుడు ఏమీ లేవు కదా, అందరూ విడిచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఒంటరితనంతో కుమిలిపోతున్నావా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ చేరిన వారు ఈ రోజున నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం మాత్రం కాకుండా ఇంకా నిన్ను కష్టాల్లోకి నెట్టేయాలని, ఇబ్బందుల్లోకి నెట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? దేవుని బిడ్డ వినో, ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు కానీ దేవుని సన్నిధి, ఆయన కృప నిన్ను ఆవరించి ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ వాగ్దాన సందేశం ద్వారా నువ్వు స్ఫూర్తి పొందాలి, ధైర్యాన్ని పొందాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, అంతే. ఇదే విశ్వాసం, ఇదే నమ్మిక నీ జీవితంలో కలిగి ఉండి ప్రతి సమస్యను, ప్రతి గడ్డు సవాళ్లను, ప్రతి పరీక్షను నువ్వు ఎదుర్కోవాలి. దేవుని కోసం నిలబడాలి, విశ్వాసంలో నాటబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన నీవు మాకు సమీపంగా వచ్చేసావు, నిన్ను రిక్తినిగా చేసుకుని. ఇందులో ప్రేమ ఉంది ప్రభువా. నీ ప్రేమ ఎంతైనా గొప్పదనైనా, మాటలకు, భావానికి, భాష్యానికి అందని ప్రేమ నీ ప్రేమ. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఒంటరితనంతో ములుగుతున్నారో, ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, కలవరంలో ఉన్నారు, వారందరి మీరు ఆదరించండి ప్రభువా. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఎవరైతే ఉన్నారో వారందరూ మీరే లేవనెత్తండి, ఆదరించండి. నీ తోడు, నీ నీడ వారికి ఎల్లప్పుడూ కూడా ప్రభువా ఆదరణ ఇచ్చినట్లుగా మీరే సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషంగా నీ దీవులతో నింపి నడిపించుమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అమెరికాలోని తెలుగు ప్రజలకు శుభవార్త. 2024 ఆగస్టు 31వ తారీఖున న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ఆధ్వర్యంలో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరగనున్నది. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి అనేకులను ఈ కాన్ఫరెన్స్ కు ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాం. ఈ సభలో దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, రెవరెండ్ శామ్ బోదాలా గారు, డాక్టర్ కెవాల్ గారు శక్తిగల దేవుని వాక్యం అందించి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించెదరు. బ్రదర్ శ్రీమంత్, బ్రదర్ శామీ పచ్చిగళ్ళ ఆధ్వర్యంలో సువార్త సంగీతము మరియు స్తుతి ఆరాధన నిర్వహించబడను. సజీవుడైన క్రీస్తు ప్రభు ద్వారా జీవితాల్లో నూతన మార్పును అనుభవించిన వారు రక్షణ సాక్ష్యములు అందించెదరు. ఓ బలమైన ఉజ్జీవం కోసం ప్రతి ఒక్కరూ కుటుంబముతోనూ స్నేహితులతోనూ తరలి రావలసిందిగా NATCC నిర్వాహకులు కోరుచున్నారు. మీటింగ్ అనంతరం ప్రేమ విందు కలదు. అమెరికాలోని తెలుగు ప్రజల క్షేమము మరియు శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపబడును. మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి. మా నంబర్ 001-312-900-6704. దేవుడు మిమ్మును దీవించునుగాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.